హలో ఎవ్రీవన్, లెట్ us ప్రిపేర్ చికెన్ పులావ్. బయట వర్షం చాలా చల్లగా ఉంది. తుఫాన్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంది కదా మన ఏపీలో. సో ఇలాంటి టైంలో మన టేస్ట్ బడ్స్ని సాటిస్ఫై చేయాలంటే ఎనీ నాన్ వెజ్ చికెన్ ఆర్ మటన్తో ఇలా వేడివేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో కుక్కర్లో చాలా సింపుల్గా ఎలా చేసుకుందామో చూద్దాం. సో ముందుగా మనకు కావాల్సింది, ఇక్కడ నేను 600 grams ఆఫ్ చికెన్ తీసుకుంటున్నా, బిర్యానీ కట్స్. దీన్ని బాగా క్లీన్ చేసుకొని దీన్ని ఫస్ట్గా మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఇందులో కొంచెం కారం, ఉప్పు యాజ్ పర్ టేస్ట్ అనమాట. కారం, ఉప్పు ఇక్కడ నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను. వన్ స్పూన్ పసుపు, అలానే కొంచెం 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకోండి. కొంచెం పెరుగు కూడా యాడ్ చేస్తున్నా. పెరుగుతో పాటు మనం ఫ్రెష్గా ఆల్రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడరు, ఆల్ స్పైసెస్ అన్నీ మిక్స్ చేసుకొని ఇలా చేసుకొని పెట్టుకున్నా. సో అదొక స్పూను. అండ్ ఫైనల్లీ లెమన్ జ్యూస్, నిమ్మకాయ రసం కొంచెం యాడ్ చేస్తున్నా. ఇలా లెమన్ వేసి మ్యారినేట్ చేస్తే కొంచెం టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. పంచ్ టేస్ట్ చాలా బాగుంటుంది మనకి బిర్యానీలోని. సో ఇలా బాగా కలుపుకొని ముక్కలన్నిటికీ మసాలా మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి. ఇంకేమైనా స్పైసెస్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, బట్ నాకు ఇక్కడ ఉన్న అవైలబిలిటీ వాటితో నీట్గా ఇలా మ్యారినేట్ చేసుకొని అరౌండ్ ఒక 30 minutes కలిపి పెట్టుకున్నాను. ఈ గ్యాప్లోని మీన్వైల్లో మనకి బిర్యానీకి కావాల్సిన అదర్ ఇంగ్రీడియంట్స్ మొత్తం కట్ చేసుకుందాం. సో నేను ఇక్కడ ఆనియన్స్, మిర్చి, అండ్ దెన్ పుదీనా, టమాటో, ఆల్ గరం మసాలా స్పైసెస్ ఉన్నవన్నీ తీసుకున్నా. సో ఇవి ఇలా ఫైన్గా చాప్ చేసుకొని కట్ చేసుకొని ఉంచుకోవాలి. దాంతోపాటు నార్మల్ రైస్ ఈ కప్తోని 1.5 తీసి కడిగి నానబెట్టుకున్నాం. ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్దాం. సో ఇక్కడ కుక్కర్ తీసుకొని, మనం కుక్కర్ పులావ్ చేస్తున్నాం కాబట్టి కుక్కర్లో ఆయిల్ వేసి ఆల్ స్పైసెస్, ఆయిల్ వేడెక్కాక అన్నీ కొంచెం కొంచెం వేసుకొని ఒకసారి ఆ స్పైస్ అరోమా వచ్చినంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఒక 2 minutes ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ పీసెస్ అండ్ గ్రీన్ చిల్లీ కూడా మొత్తం యాడ్ చేసుకొని ఇంకో 2 minutes ఫ్రై చేయాలి. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ ప్రాసెస్. బిర్యానీకి కావాల్సినవి ముందుగా లైక్ చికెన్, రైస్ ఇదంతా ప్రాసెస్ స్టార్ట్ చేయకముందే మ్యారినేట్ చేసుకొని, ఆర్ రైస్ నార్మల్ రైసే తీసుకున్నా ఇక్కడ నేను. అంటే నార్మల్ మనం వైట్ రైస్ చేసుకున్నది. పులావ్ ఆ రైస్ అయితే బాగుంటుంది బిర్యానీ రైస్ కన్నా, చాలా బాగా వస్తుంది. లైక్ చిట్టుముత్యాల బిర్యానీ అంటారు కదా, సో ఆ టైప్లో వస్తుంది. మనకి ఇక్కడ ఆనియన్స్ మసాలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు 1 tomato కట్ చేసుకున్నా, మీడియం చాలా చిన్నది, అది ఇందులో వేసుకొని ఇంకోసారి ఫ్రై చేస్తా. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆల్రెడీ నేను చికెన్లో మ్యారినేట్కి అల్లం వెల్లుల్లి అన్నీ వేసాను కాబట్టి ఇక్కడ చూసుకొని యాజ్ పర్ టేస్ట్ మనం వేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ యాడ్ చేస్తాను. ఇలా బాగా ఫ్రై అయ్యాక గోల్డెన్ బ్రౌన్లో ఇప్పుడు మనం 1/2 hour మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తం ఇందులో వేసుకొని అరౌండ్ 5 minutes లో ఫ్లేమ్లో ఆర్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి. సో దట్ అందులో ఉన్న వాటర్ మొత్తం వచ్చి కొంచెం 50% ఆఫ్ చికెన్ కుక్ అయిపోతుంది అన్నమాట. సో ఇలా అన్నీ వేసుకొని కలుపుకోవాలి.
కుక్కర్ లిడ్ కంప్లీట్గా క్లోజ్ చేయకుండా ఇలా పెట్టుకొని ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసాం. సో ఇందులో ఆల్రెడీ వాటర్ ఎక్స్ట్రాక్ట్ అయిపోయి ఇలా బాగా ఫ్రై అయ్యిందనమాట. సో ఇప్పుడు మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో, నేను ఆల్రెడీ నానబెట్టాను కాబట్టి రైస్ని, అదే కప్తోని 1.5 కప్ రైస్కి నేను ఇక్కడ ఓన్లీ 2 cups ఆఫ్ వాటర్ తీసుకుంటున్నా. బికాస్ చికెన్ ఉడుకుతున్నప్పుడు ఇంకా వాటర్ వస్తుంది కాబట్టి, అండ్ పర్ఫెక్ట్గా మనకి రైస్ కుక్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసుకొని సాల్ట్ ఏమైనా సరిపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి. నేను సాల్ట్తో పాటు ఇంకొక 1 spoon గరం మసాలా, పించ్ ఆఫ్ జీరా అండ్ పెప్పర్ పౌడర్ అండ్ చాలా కొంచెం టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బాగా బాయిల్ స్టేజ్ వచ్చే వరకు కుక్ చేయాలి. ఇలా బాగా బాయిలింగ్ స్టేజ్కి వచ్చాక హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా వేసుకుంటున్నా. సో నాకు మినీ గార్డెన్లో పుదీనా చాలా ఎక్కువ ఉంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద నా కుకింగ్ వీడియోస్లో నేను పుదీనా కొత్తిమీర ఎక్కువ యూజ్ చేస్తాను. అండ్ పుదీనా ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఈ బాయిల్ అవుతుంటే పుదీనా ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. సో ఈ స్టేజ్లో మనం రైస్ నానబెట్టుకున్నాం కదా, సోక్ చేసుకున్న రైస్ మొత్తం వేసి బాగా మిక్స్ చేయాలి. ఒక 2 minutes తర్వాత మనం ఇప్పుడు కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి విజిల్ పెట్టుకోవాలి. నేను ఓన్లీ 3 whistles మాత్రమే పెడుతున్నా. అండ్ ఆఫ్టర్ 3 whistles మనకి చికెన్లో చేసుకున్న కుక్కర్ పులావు ఇలా చాలా టేస్టీగా బాగా కుక్ అయ్యి ఇలా ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ చికెన్ పీసెస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. పులావ్ చాలా సింపుల్గా ఇంట్లోనే మనకున్న అవైలబిలిటీ వాటితో ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. బయట వెదర్ చల్లగా ఉండి ఆర్ వర్షంగా ఉంటే ఇలా వేడివేడిగా చికెన్ పులావ్ ఆర్ కొబ్బరి అన్నం ఇలాంటి ఏమైనా తింటే చాలా బాగుంటుంది. కొబ్బరి అన్నం ప్రిపరేషన్ వీడియో కావాలంటే నా ప్రీవియస్ వీడియో చూడండి. That's all about today's chicken pulao rice. If this video is informative, please like and subscribe my channel. Thank you everyone for watching this video.